నమస్తే అభిరుచికి స్వాగతం సుస్వాగతం పాత వంటకాలైనా కొత్త వంటకాలైనా ఇంట్లోనే సులువుగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది అవేంటో చూద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా హాయ్ రాజు గారు హలో అండి బాగున్నారా బాగున్నాండి మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా ఓకే అండి ఓకే ఉషశ్రీ గారు రైనీ సీజన్ కి తగ్గట్టుగా బెండకాయతో ఏదైనా స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు రైనీ సీజన్ కు తగ్గట్టుగా అంటే నాకు తెలిసి ఏదైనా స్నాక్ లాగా ఏమన్నా కోరుతున్నారు ఫ్రై ఐటమ్ లాంటిది రైనీ సీజన్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేవి స్నాక్ ఐటమ్స్ స్నాక్లే వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా సో అయితే రాజస్థానీ డిష్ ఒకటి రాజస్థానీ బెండి ఫ్రై రాజస్థానీ స్పెషల్ చేస్తున్నారా అంటే దీన్ని సునహరి బెండి అని కూడా అంటారు సునహరి బెండి ఎస్ ఓకే సో అక్కడ అలా పిలుస్తారు ఇక్కడ మనం ఇలా పిలుచుకుందాం రాజస్థానీ బెండి ఫ్రై ఓకే మరి రాజస్థానీ బెండి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రాజస్థానీ బెండి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు బెండకాయలు 1/4 కిలో శనగపిండి 1/2 కప్పు ఉప్పు తగినంత వాము చిటికెడు సోంపు 1/2 టీ స్పూను బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు నూనె డీప్ ఫ్రై కి సరిపడా నిమ్మరసం 1 టీ స్పూను ఆమ్చూర్ కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసారుగా రాజుగారు మరి ఇప్పుడు రాజస్థానీ బెండి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా తప్పకుండా అండి సో ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం ఈ బెండకాయలు డిఫరెంట్ గా కోసారు పల్చగా కట్ చేసుకోవాలి ఓకే అండ్ ఇది కోయడం కూడా కొంచెం క్రాస్ గా కట్ చేసినట్టున్నారు కదా అవునండి కొంచెం క్రాస్ గా కట్ చేస్తే మనకు ఇలా వస్తుంది సో ఇలా పల్చగా కట్ చేసుకోవాలి సో దీంట్లో శనగపిండి ఓకే బియ్యపిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఎస్ ఓకే అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా వాము ఓకే సో రైనీ సీజన్ కాబట్టి వాము యూజ్ చేస్తున్నారా లేకపోతే అక్కడ యూజ్ చేస్తారు ఓకే కొద్దిగా సోంపు అండి ఓ అలాగే కొంచెం నిమ్మరసం వెరైటీగా ఉంది సో సోంపు అండ్ నిమ్మరసం మాత్రం అక్కడ స్పెషల్ అని చెప్పేసి అర్థమైపోతుంది అంటే సోంపు అది స్నాక్స్ లో వాటిలో ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఓకే ఓకే సో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి అది కూడా సన్న లేయర్స్ గా కట్ చేసి చేయడం డిఫరెంట్ గా ఉంది కొత్తగా ఉంది అందుకే కొద్దిగా వాటర్ వేసేసుకుని మనం ఇదేంటంటే బజ్జీల పిండిలా కలుపుకోవాలా లేదండి కొంచెం దానికన్నా కొంచెం గట్టిగానే కలిపేసుకొని ఆ ముక్కలు వేసేసి మనం దీంట్లో బాగా మిక్స్ చేసేసుకొని ఓకే పకోడీలు వేసుకుంటాం అలా కొంచెం పలచగా వేసుకోవాలి సో ఇది మనం ఉండలేకుండా కొంచెం బాగా కలుపుకోవాలి ఓకే మరి మీరు అది కలిపే లోపమే ఒక చిట్కా చూస్తాం ఓకే అండి మరి మీ అందరి కోసం చిన్న చిట్కా మీకోసం మొదటి చిట్కా ఎడతెరపు లేకుండా ఎక్కిళ్ళు వస్తున్నాయా అయితే వెంటనే ఒక లవంగాన్ని బుగ్గలో వేసుకుని చప్పరించండి ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి చిట్కా చూసారుగా లేకుండా మెత్తగా కలిపేశారు దీంట్లో మనం ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఓకే అలా కలుస్తుందండి మరి మొత్తం కలిసిపోతుంది ఓకే సో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఓకే సో ఇది కొంచెం మన పకోడీ స్టైల్లో ఉంది కదండి కొంచెం మోస్తారుగా అలాగే ఉంటుందండి ఓకే కాకపోతే ఇక్కడ వచ్చేవరకు సోంపు అండ్ నిమ్మరసం ఇందులోనే యాడ్ చేయడం వాము సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఓకే సో ఆయిల్ కూడా వేడైపోయింది ఓకే సో వాటర్ కూడా ఏం యూజ్ చేయకుండా బాగా మిక్స్ అయిపోయిందండి నేను మిక్స్ అవ్వదేమో అనుకున్నాను అంటే స్టార్టింగ్ లో కొద్దిగా వేసుకున్నాం కదా సో అది సరిపోతుంది ఓకే అండ్ అలాగే బెండకాయకి కూడా కొంచెం జిగురు అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోయింది ఆ తేమ కూడా దీనికి సరిపోతుంది చాలా మందికి బెండకాయ ఫ్రైస్ ఇవన్నీ ఎలా చేసుకోవాలో తెలియదు జిగురు వచ్చేస్తుందని చెప్పేసి వెరైటీగా చేస్తూ ఉంటారు సో వాళ్ళకి పకోడీ ఇలా ఫ్రైలా తినాలి అని కనుక అనిపిస్తే బెండకాయతో ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎస్
అసలు రాజస్థానీ ఫ్రై అనగానే ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అనుకున్నాను నేను. అంటే మసాలాస్ అవన్నీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా, కానీ చాలా సింపుల్ గా చేస్తారు మీరు. సింపుల్ గా Just శనగపిండి, బియ్యపిండి, నెక్స్ట్ నిమ్మరసం, వాము అండ్ సోంపు. సోంపు సరిపోతుంది. సో ఇంతేనండి, ఇంకా ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తారా? అంటే మనం బయటకు తీసిన తర్వాత కొంచెం ఆమ్చూర్ పొడి చల్లేసుకుంటే కొంచెం చట్పటాగా ఉంటే సో బాగుంటుంది. డైరెక్ట్ మనం అలా పకోడీ లాంటి స్నాక్ ఐటమ్ లా తినాలి అనుకుంటే ఆమ్చూర్ చల్లుకొని తినాలి. ఎస్ అండి. లేదంటే మనం రైస్ పక్కన సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎస్. సో ఇలా బెండకాయ అయితే కాకుండా ఇంకా వేరే వెజిటబుల్స్ తో కూడా చేసుకోవచ్చు అనుకుంటాను కదండి. ఆల్మోస్ట్ అన్ని కొంచెం వెజిటబుల్స్ తో. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఒక్కొక్క ప్రాంతాల వారీగా వాళ్ళ టేస్ట్లు వాళ్ళ అంటే తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా వేరేగా ఉంటాయి కదా. ఓకే. సో ఇక్కడ శనగపిండి బదులు మనం రాగి పిండి లేదా సజ్జ పిండి, జొన్న పిండి ఇవన్నీ వేసుకొని కూడా జొన్న పిండి అది వేసినప్పుడు కొంచెం మళ్ళీ బ్యాండింగ్ ఇంకేదైనా మనం మైదా కానీ పిండి వేసుకోవచ్చు. మైదా పిండి కానీ లేదా కొంచెం శనగపిండి కానీ వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో స్టిక్కినెస్ ఉంటుంది జొన్న పిండి. ఓకే. జొన్న పిండి అండ్ సజ్జ పిండి కూడా కదండి. సజ్జ పిండి కూడా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా. ఓకే. ఓకే, రెడీ అండి. అండ్ ఇంకా బెండకాయ కాబట్టి చాలా ఈజీగా ఫ్రై అయిపోయింది అండ్ చాలా పల్చగా కట్ చేశారు కదా. ఓకే. సో పై నుండి ఫైనల్ గా ఇంకా రాజస్థానీ స్పెషల్ కాబట్టి మనకి ఇలా ఆమ్చూర్ పైనుంచి ఆమ్చూర్ టేస్ట్, లోపలేమో సోంపు అండ్ వాము, డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఓకే. సునేహ్రి అంటే కొంచెం అంటే బంగారంలా అలా ఉంటుంది కదా, బంగారు వర్ణం అనుకుంటాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో తీసుకుంటాం. ఓకే. సో అందుకని చెప్పేసి సునహరి అని చెప్పేసి పెట్టారా? ఓకే. రాజస్థానీ బేడి ఫ్రై రెడీగా వేడివేడిగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాజస్థానీ బేడి ఫ్రై తయారు చేయు విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, వాము, సోంపు, నిమ్మరసం వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. బెండకాయలు మధ్యకు చీల్చి ఈ పిండిలో ముంచి తీసి కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఆమ్చూర్ జల్లీ సర్వ్ చేసుకుంటే రాజస్థానీ బెండి ఫ్రై రెడీ. రాజస్థానీ బెండి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. క్రిస్పీగా అండ్ ఆ బెండి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు వేసిన వాము, సోంపు అండ్ అలాగే శనగపిండి టేస్ట్ అందరూ ఇష్టపడేదే. దానికి తోడు బియ్యం పిండి వేసినందుకు కదండి ఇంత క్రిస్పీనెస్. సో మనం హ్యాపీగా ఇలా స్నాక్ లో తినేయొచ్చు, లేదా పప్పు, సాంబార్ రసం ఇలా వేసుకొని కలుపుకునేటప్పుడు సైడ్ లో కూడా తీసేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంది. ఓకే, చాలా బాగుంది. థాంక్యూ. రాజస్థానీ బేడి ఫ్రై చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వర్షాకాలంలో ఆకలి మందగిస్తుంది, అలాగే జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. అలాంటప్పుడు సొంటి, మిరియాలు ఇంకా అల్లం లాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే జీర్ణశక్తి పెరుగుతుంది, అలాగే ఆకలి కూడా బాగా వేస్తుంది. రాజస్థానీ బేడి ఫ్రై ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ చూడబోతున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ చేయబోతున్నారు. అవునండి. సో స్వీట్ కార్న్ హ్యాపీగా అలా తినేయొచ్చు, క్యారెట్ కూడా తినేయొచ్చు. సో దాంట్లో ఇంకేమన్నా స్పెషల్ సీజనింగ్ ఏమైనా ఉంటుందా? కొంచెం సీజనింగ్ కొంచెం చేంజింగ్ గా ఉంటుంది. అలాగే ఏంటంటే మామూలుగా సలాడ్స్ మనం అంటే కొన్ని రకాల సలాడ్స్ మనం అంటే స్టవ్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మనం అలా కొంచెం వేడిగా కూడా సర్వ్ చేయొచ్చు. ఇది ఓకే, బాగుంటుంది. సో ఎలాగో రైనీ సీజన్ కాబట్టి సో వేడిగా చేసి ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో చాలా టేస్టీగా ఉంటుంది, నో డౌట్ కదండి. ఎస్. ఓకే, మరి స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూను. మరి రాజు గారు ఇప్పుడు తయారీ విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్. ముందుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్
ఓకే, ఇక్కడ సలాడ్ కాబట్టి ఆలివ్ నూనె యూజ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఓ, ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ తో వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంటుందంటారు. ఎస్. ఓకే, బస్ చాలా మంచి వాసన వస్తుంది. ఎస్. సో దీంట్లోనే క్యారెట్ ముక్కలు. ఓకే, సో డైలీ క్యారెట్ తినేవాళ్ళు ఉన్నారు, డైలీ ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా తినేవాళ్ళు ఉన్నారు. అలా డైలీ ఉత్తిదే ఏం తింటాం, బోర్ కొడుతుంది అనేవాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకొని తినేయచ్చు, తీసేసుకోవచ్చు. ఎస్. సో ఇది కొద్దిగా వేగాలి, అంటే మనం స్వీట్ కార్న్ ఉడికించి తీసుకుంటున్నాం కాబట్టి సో ఇది కొంచెం లైట్గా కొంచెం హాఫ్ బాయిల్ అయితే మనకు సరిపోతుంది. ఎస్ అండి. ఓకే, మరి ఆలో మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. డెడ్ స్కిన్ తొలగిపోవడానికి మార్కెట్లో చాలా రకాల స్క్రబ్స్ దొరుకుతుంటాయి, కానీ వాటికి బదులుగా ఇంట్లోనే ఒక మంచి న్యాచురల్ స్క్రబ్. రసం పిండిన నిమ్మ చెక్క పైన కొద్దిగా పంచదార వేసి స్క్రబ్ చేసుకుంటే డెడ్ స్కిన్ ఈజీగా తొలగిపోతుంది. చిట్కా చూసారుగా? ఓకే, ఇలా ఓకే కొంచెం వేయితే సరిపోతుంది క్యారెట్. సరిపోతుంది. ఓకే, సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఉప్పు, మిరియాల పొడి, ఓకే, బా చాలా మంచి వాసన వస్తుంది. వెల్లుల్లి అండి. ఎస్, ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్. ఎస్. చాలా సింపుల్గా, ఎలాగో ఇప్పుడు వర్షాకాలం, సాయంత్రం పూట ఏవో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీ కావాలి. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఎస్. ఓకే, స్టవ్ ఆపేసేసి కొద్దిగా నిమ్మరసం. నిమ్మరసం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కాకపోతే వేసుకుంటే బాగుంటుంది. ఎస్. ఓకే, ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఓకే, సర్వ్ చేసుకోవాలి. ఓకే, సో కావాల్సిన కొద్దిగా కొత్తిమీర మనం ఇక్కడ వేసుకుందాం. ఓకే, సలాడ్ రెడీ. రెడీ. ఆహా, వేడివేడిగా స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ రెడీ. అండ్ చాలా మంచి వాసన కూడా వస్తుంది. ఎస్. మరి ఇప్పుడు మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే అండి. ఓకే, కీరా దోశ ఏం చేస్తున్నారండి దీంతో? స్లైసెస్తో ఒక ఫ్లవర్. ఓకే, అలా పొడుగ్గా కట్ చేస్తున్నారా? లేదు. ఓకే. సో ఇలా కట్ చేసి ఇప్పుడు మనం అడ్డంగా స్లైసెస్ తీసుకుంటాం. అందుకే కొంచెం ఓపికతో చూడాలి. అంటే మనం పల్చగా కట్ చేసేటప్పుడు కొన్ని విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి, కాబట్టి కొన్ని ఎక్స్ట్రాగానే మనం కట్ చేసుకోవడం బెటర్. కట్ చేసేటప్పుడు విరగొచ్చు, మనం ఫోల్డింగ్ కూడా రాకపోతే, కాబట్టి సేఫ్టీగా కొన్ని ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే బెటర్. సో ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసారు. ఓకే, సో చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వచ్చేంత వరకు అది పెట్టుకోవడం కూడా కరెక్ట్ సైజ్లో పెట్టుకోవాలి కదండి? అవునండి. సో దీన్ని ఓవర్లాప్ చేస్తూ రెండో స్లైస్. సో అలా అన్ని స్లైసెస్ మనం రోల్ చేసుకోవాలి. ఓకే, కొంచెం లావుగా వచ్చాయి కాబట్టి అలా విడిపోతుంది, చూస్తున్నారు కదా? ఈ కీరాలో కూడా తీసుకున్నప్పుడు మనం కొంచెం డార్క్ కలర్ ఉండాలండి. స్కిన్ సైడ్లోంచి కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మధ్యలో కొంచెం ఇలా గుంటలా చేసేసి, సో తర్వాత మనం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సూపర్. ఓకే, సలాడ్ రెడీ. రెడీ. వావ్, చక్కటి కార్వింగ్ తో పాటు స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి వేసి వేగాక క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ రెడీ. స్వీట్ కార్న్ క్యారెట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా? రాజు గారు చేసేద్దామా? ఓకే అండి. చాలా సింపుల్ గా ఈజీగా చేస్తారు, చాలా టేస్టీగా ఉందండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తో ఈ స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ నములుతూ ఉంటే అండ్ నిమ్మరసం ఒకటి అండ్ పెప్పర్ ఇవన్నీ వేసేవరకు చాలా టేస్టీగా ఉంది. ఓవరాల్ గా అంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. ఎస్, దాంతో నిజంగా చాలా అంటే డిఫరెంట్ గా ఉంది. ఆ వెల్లుల్లి ఘాటుకి అండ్ ఈ స్వీట్ కార్న్ తీపి క్యారెట్ తీపి ఇదంతా చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా, చాలా టేస్టీగా ఉంది.
అండ్ చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. కోడిగుడ్డుని ఉడికించిన తర్వాత వాడకపోయినట్లయితే చల్లనీళ్ళలో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే ఎక్కువసేపు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? ఊరించే వంటలో నోరూరించే వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు మంజుల. మంజుల గారు ఎక్కడి నుంచి వచ్చారు? హస్తినాపురం నుండి వచ్చాను. హస్తినాపురం నుంచి. హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? బిందు. బిందు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హస్తినాపురం నుంచి. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే? తోటిగోడు, కో-సిస్టర్స్. అవునా? ఓకే ఓకే. మీరు ఇక్కడేనా మీ ప్రాపర్? కాదు, కేరళ, బట్ తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఓకే. ఓకే. సో ఇద్దరు తోటికోడళ్ళు. ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద. మీరే పెద్దనా? ఓకే, మీరు చిన్న. ఎవరు వంటలు బాగా చేస్తారు ఇద్దరిట్లో? ఆమెనే చేస్తున్నా. అవునా? ఏమో చూడాలా, మీరే ఇప్పుడు చేస్తాం కదా. ఓహో, టేస్ట్ చేసి చెప్పాలి. సో ఇక్కడ మీ అక్కయ్య గారు కేరళ వంటకాలు ఎక్కువ చేస్తూనే ఉంటారా ఇంట్లో? సో ఆ వంటలు బాగా నచ్చాయా మనమే బాగున్నాయా? వాళ్ళవి కూడా బాగానే ఉంటాయి. అందులో పాయసం అయితే బాగుంటుంది. కేరళ పాయసం బాగా నచ్చింది. ఆవిడకి మన మీల్స్ నచ్చింది. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరు వంట చేయబోతున్నారు? మా అక్కయ్య గారే. అక్కయ్య గారే చేస్తారా? అక్కయ్య గారు చేస్తానండి. ఏ వంట చేస్తున్నారు? నేను ఈరోజు ఫిష్ మోలీ చేస్తున్నాను. ఫిష్ మోలీ. సో అది కేరళ స్పెషల్ అన్నమాట. అవును, అంతేనా? అంతే. సో కేరళ స్పెషల్ ఫిష్ మోలీ. ఫిష్ మోలీ. ఫిష్ మోలీ అండి. మోలే. మోలీ. మోలీ. ఓకే. ఓకే, మరి కేరళ స్పెషల్ ఫిష్ మోలీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కేరళ ఫిష్ మోలీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, టొమాటో ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, నిమ్మరసం 2 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, మిరియాల పొడి చిటికెడు, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. కేరళ స్పెషల్ ఫిష్ మౌలీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే బిందు గారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫిష్ చిన్న స్లైస్ చేయాలి. తర్వాత ఇవి 4 ఇంగ్రీడియంట్స్ కలపాలి. కలిపి 20 మినిట్స్ నానబెట్టాలి. ఓకే, ఇది ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చారు. అవునండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ ఫిష్ ని 3-4 మినిట్స్ చేయాలండి. ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అవసరం లేదు, షాలో ఫ్రై చేయాలి. నానబెట్టిన ఈ ఫిష్ ని మనం షాలో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం నూనె పోయాలండి. ఓకే, సో జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ ముక్కలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇది 20 మినిట్స్ నానితే సరిపోతుందా? అవునండి, 20 మినిట్స్ ఇనఫ్. ఓకే, సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మమ్మీ నేర్పించారా? అవునండి. ఓకే ఓకే, సో ఇక్కడ మీరు ఫిష్ తీసుకున్నారు కదా, ఇది ఏ ఫిష్ అండి? ఇప్పుడు ఈ ఫిష్ దీనికి బెస్ట్ ఏంటంటే కింగ్ ఫిష్ అని ఒకటి ఉందండి, అదే బెస్ట్. కింగ్ ఫిష్ ఇప్పుడు అది దొరకలేదు కాబట్టి ఈ ఫిష్ వాడుకున్నాను నేను. ఓకే, సో నార్మల్ గా ఈ డిష్ కి అయితే మనం కింగ్ ఫిష్ వాడితే టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే వేరే ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, కొంచెం మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలండి. ఓకే, సో మీరేంటండి వర్కింగ్ అండి? అవునా, ఎక్కడ? దుబాయ్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు లీవ్ లో వచ్చానండి. ఓకే ఓకే, సో అత్తయ్య గారి ఇంటికి వచ్చారనమాట హాలిడేస్ లో. అంతేనా? అంతే. ఓకే, ఏం వర్క్ చేస్తుంటారు? నేను స్టాఫ్ నర్స్ అండి. ఓకే, పిల్లలు? 2 అమ్మాయిలు. అక్కడే ఉన్నారా, ఇక్కడికి వచ్చారా? వాళ్ళు ఇక్కడ అత్తయ్య గారే చూసుకుంటున్నారు. మా తోటి గోడలు. ఓకే ఓకే ఓకే, సో మీ వారు మీరు ఇద్దరు అక్కడేనండి. సో చూస్తుంటారు అక్కడ మీరు మా అభిరుచి? తప్పకుండా, అంటే ఫ్రీ టైంలో చూస్తూ ఉండాలండి. ఇవి ఎక్కువ ఫ్రై కాకుండా చూడాలండి. అంటే ఎక్కువ ఇది ఇట్లా ఉంటే ఇట్లా క్రిస్పీ రాకూడదు. అయిపోయిందండి. తీసేయాలా లేకపోతే అందులో? తీసేయొచ్చండి. తీసేయాలి. ఇది అయిపోయింది. ఓకే, స్టవ్ ఆర్పేయమంటారా ఉంచాలా? ఇంకా ఒక పాన్ గ్రేవీ కోసం ఇంకొక పాన్ కావాలా? కావాలండి. ఇప్పుడు ఏం చేయాలి?
ఇంకొక పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ వేసేయండి. చాలండి. ఓకే, సో అక్కడ ఫిష్ కొంచెం హాఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రేవీ పార్ట్ చేస్తున్నాం. గ్రేవీ పార్ట్. ఓకే, సో ఈ ఆయిల్లో కొన్ని ఆవాలు వేయాలి. సో ఈ ఆవాలు వేగిన తర్వాత మెంతులు వేయాలా? అవునండి. ఓకే, ఇది వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఓకే, సో ఇది ఫ్రై ఐటమా లేకపోతే గ్రేవీ? అంటే ఎక్కువ లేదు, డ్రై గ్రేవీ. ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఇట్లా కొంచెం కలుపుతూ ఉండాలండి. ఓకే, సో ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ వెళ్ళాలా? ఇంకా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ దగ్గర పడేటప్పుడు కొంచెం కరివేపాకు ఓకే వేయాలి. అదే మంచి కరివేపాకు. నార్మల్ గా కరివేపాకు ఆయిల్ లో వేసిన వెంటనే మొత్తం ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా ఆయిల్ అంతా, అందుకని చెప్పి సేఫ్టీగా పట్టుకున్నా. మా ఊరి నుంచి ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పుడు కరివేపాకు వేసిన తర్వాత రాలేదు. ఫ్రెష్ కరివేపాకు అండి. ఫ్రెష్ కరివేపాకు వేసినా వస్తుందిగా. ఇంకా ఎక్కువ బ్రౌన్ కాక ముందే చిల్లీ పౌడర్ వేయాలి. ఇది కొంచెం సిమ్ లో ఉంచుకోవాలండి, లేకపోతే సో ఇందులోనే కారం. ఓకే, కావాలంటే ఇది మాడిపోతుందో అట్లా ఉందంటే స్టవ్ ఆఫ్ చేసి కలపొచ్చండి. సరే ఆఫ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మాడిపోతుంది, అందుకే ఆఫ్ చేస్తే బెటర్ అండి. కొంచెం ఇది సో కారం వేసారు. కారం వేసింది. ఓకే, తర్వాత పసుపు. ఓకే, నూనె తర్వాత తగినంత సాల్ట్. ఓకే, సో మొత్తం కర్రీకి సంబంధించిన సాల్ట్ ఇక్కడే వేసాను. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ సాల్ట్ వేసాను. సో ఇక్కడ గ్రేవీకి కావాల్సిన సాల్ట్ వేయాలండి. ఓకే, కొంచెం పెప్పరు. ఓకే, కొంచెం ఆల్రెడీ నేను ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను పెట్టాను. స్టిల్ కొంచెం కావాలండి. సో ఆల్రెడీ ఆ ఫిష్ ఫ్రై మ్యారినేట్ చేసేటప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇక్కడ కూడా గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసేయాలండి. 2 పచ్చిమిరపకాయలు. ఓకే, ఇంకా గ్రేవీ కొంచెం గట్టి కావడానికి కోసం టొమాటో పేస్ట్ అండి. ఇవి 2 స్పూన్. ఓకే, సో ఇదంతా దగ్గర పడడానికి టొమాటో ప్యూరీ చాలండి. లెమన్ జ్యూస్ కూడా ఇందులోనే వేయాలి. చాలండి. ఓకే, ఇంకా వాటర్ కొంచెం వాటర్ పోసి, గ్రేవీ కొంచెం ఎక్కువ వద్దు. సో నిమ్మకాయ రసం వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి. ఓకే, మరి ఎక్కువ గ్రేవీ కాదు, మరి డ్రైగా కూడా కాకుండా కొన్ని ఓకే వాటర్ పోసి. తర్వాత మనం ఇవి రెడీ. ఇట్లా నన్ను మీ స్టవ్ ఆఫ్ చేసేమన్నారు. కొంచెం ఇప్పుడు ఓకే, సో ఇంతగా మాడిపోతుంది కాబట్టి ఆఫ్ చేయమన్నారు. మాడిపోకూడదు, మాడిపోతే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇవి మళ్ళీ ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎక్కువ బ్రౌన్ కావద్దు, ఇక మీడియం కలర్ లో వచ్చిన తర్వాత ఈ ఫిష్ అందులోకి వేసేయాలి. ఓకే, దీనితోటే ఫిష్ ఇట్లా వేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే పలగకుండా మాక్సిమం ట్రై చేయాలి ఫిష్ ఇట్లా, ఎందుకంటే డీప్ ఫ్రై కాదు కదా. పలగిందంటే మళ్ళా బాగుండదు, టేస్టీగా ఉండదు, చూడడానికి కూడా పీసెస్ లానే ఉండేలా చేసుకోవాలి మనం నీట్ గా. ఇట్లా వేసుకోవాలండి. సో మొత్తం గ్రేవీ ఫ్లేవర్స్ మొత్తం పట్టేస్తే మనకి ఇది రెడీ. అవునండి, మళ్ళీ ఇంకొకసారి ఇట్లా తిప్పుతూ ఉండాలి 2-3 టైమ్స్. ఓకే, ఇట్లా ఫ్లేవర్ మొత్తం దీనిలోకి వచ్చేనట్టు చూడాలి మనం. ఓకే, సో ఆల్రెడీ ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈజీగా ఆయన ఉడికే టైం కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా అయింది తర్వాత కొంచెం పెప్పరు దీని మీదకి వెళ్ళి ఇట్లా వేయాలి. ఓకే, ఇట్లా ఇట్లా వేసేయాలి. ఇవి కొంచెం ఉడికినట్టు మనకు ఉడికినంత వరకు మనం ఫీల్ అవ్వాలి. ఇది యాక్చువల్లీ అయితే 7 to 8 minutes చాలు. ఓకే, మూత పెట్టమంటారా? మూత పెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. పెట్టమంటారా ఇప్పుడు? అవునండి, పెడితే బెస్ట్. ఓకే,
మూత పెట్టి ఒక ఫ్యూ మినిట్స్ లో ఉడికితే అయిపోయినట్టు. ఆల్రెడీ హాఫ్ ఫ్రై అయ్యింది కదా, మళ్ళీ ఇంకా అది వాటర్ లో ఇంకా కొంచెం ఉడుకుతుంది. ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు, మాట్లాడుతుంటారు ఇంకా అలా వినాలనిపిస్తుంది. ఓకే చూద్దామా? చూద్దామండి. ఓ ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే కదండి? అయిపోయినట్టే అండి. ఓకే ఒకసారి ఇట్లా ఇట్లా చేస్తూ ఉండే కొంచెం ఫ్లేవర్ మొత్తం ఫిష్ కు పట్టేస్తుంది. ఇగో ఇట్లా ఇవి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు కోకోనట్ మిల్క్. ఇవి లాస్ట్. అంటే ఇవి మనం కన్ఫర్మ్ గా ఇవి అంత అయిందని క్లియర్ అయిన తర్వాతనే మిల్క్ వేయాలి. ఎందుకంటే మిల్క్ ఫిష్ అంతా ఉడికిపోయి ఆ గ్రేవీ మొత్తం ఆ ఫ్లేవర్స్ అంతా ఫిష్ కి వచ్చిన తర్వాత ఈ కర్రీ మొత్తం అయిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు వేయాలి. ఎందుకంటే ఈ టొమాటో ఫ్లేవర్, ఈ లెమన్ ఇవన్నీ లేకపోతే పలగడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాదు ఒకవేళ, అందుకే మనం అది కంప్లీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. వేసేసి స్టవ్ ఆపేయమంటారా? ఒక్క నిమిషం అండి. జస్ట్ ఇట్లా నేను ఇట్లా వేసి కోకోనట్ మిల్క్ తో డిఫరెంట్ గా ఉంది. ఇదే దీని మెయిన్ స్పెషల్. కేరళ డిష్ కదా, అందుకని కోకోనట్ ఫేమస్ కదా. అండ్ అలాగే ఫిష్ కూడా. ఓకే ఇందే గ్రేవీ ఇందే, అంటే ఎక్కువ అట్లా కాకుండా మీడియం గ్రేవీ. ఇది మీడియమా? అంటే ఉంటుంది కొంచెం చపాతీలు కూడా తీసుకోవచ్చు. ఓకే ఏదైతే ఒక స్పెషల్ కేరళ స్పెషల్ మీరు మాకు ఫిష్ మోలి పచ్చడి తీశారు. థ్యాంక్స్. ఓకే వెల్కమ్. సో ఇది అయిపోయినట్టేనా? ఒక్కసారి జస్ట్ మరగాల? చాలండి, మరుగుతుంది. చాలు చాలు, జస్ట్ అలా ఒక్కసారి ఉడుకు వస్తే చాలు. ఓకే ఓకే ఇంకా తీసేయడమేనా? తీసేయండి. డిఫరెంట్ గా కొత్తగా ఉంది, కలర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది. సో ఇది రోటీస్ కి బాగుంటుంది అన్నారు కదా మీరు? రైస్ కూడా బాగుంటుంది. రైస్ కి కూడా బాగుంటుంది. ఇవి ఇంకా డ్రై అయిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం ఇంకా. సో ఆ ఫిష్ మొత్తం ఈ కోకోనట్ మిల్క్ ని అబ్జర్వ్ చేసేస్తుంది. మొత్తం అట్లా కాదు, కొంచెం టైట్ గా గ్రేవీ వచ్చి కొంచెం గట్టి పడుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత. 15 మినిట్స్ తర్వాత. ఓకే సో ఇంకేమైనా వేయాలా? రెడీయా? జస్ట్ కొత్తిమీర. ఓకే సో ఫైనల్ గా ఏ డిష్ అయినా ఏ రాసందైనా ఫైనల్ గా కొత్తిమీర పడాల్సిందే, అంతేనా? వేసేయండి. ఇంకా డెకరేషన్ కావాలంటే కొంచెం క్యారెట్ ఓకే గార్నిష్ చేయండి. ఫిష్ మోలీ రెడీ అండి. ఓకే కేరళ స్పెషల్ ఫిష్ మోలీ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. కేరళ ఫిష్ మోలీ తయారు చేయు విధానం: ఒక బౌల్ లో చేప ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పసుపు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలను వేసి బాగా వేయించి పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, నిమ్మరసం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తరువాత వేయించిన చేప ముక్కలు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఆపై కొబ్బరి పాలు పోసి కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేరళ ఫిష్ మోలీ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. నిద్ర లేకపోవడం వల్ల కోపం, అశ్రద్ధ, మతిమరుపు లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రోజుకి కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. తయారీ విధానం చూసారు కదా మంజుల గారు. ఇప్పుడు మీ టర్న్. ఏం చేస్తారు మంజుల గారు? మేతి చికెన్. ఇక్కడేమో ఫిష్, ఇక్కడేమో చికెన్. సో మేతి కాంబినేషన్ లో. సో ఇక్కడ చూద్దాం కేరళ వంట బాగుందా లేకపోతే మన వంట బాగుందా. ఓకే మరి మేతి చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మెంతి కూర అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. ఈ మంజుల గారు మరి ఇప్పుడు మేతి చికెన్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాల్సిందేనా? ఓకే దేనికైనా అదే కదా. లేదు అలా ఏం లేదు, ఫ్రై చేయాలంటే ఇంకా. సో ఇది ఫ్రై ఐటమ్.
ఫ్రై. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలండి. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి. ఓకే. కాట్లు పెట్టారా దానికి? పెట్టామండి. ఓకే. కొంచెం అటు ఇటు. ఓకే. పచ్చిమిరపకాయలు వేగాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అత్తయ్య దగ్గర. అత్తయ్య గారి దగ్గర. ఓకే. సో అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు. ఓకే. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. సో అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి అంతేనా? సో మీరు తిన్నారా ఎప్పుడన్నా ఈ డిష్? తిన్నారా? తిన్నాను. ఏది బాగుంది? మీది బాగుందా అది బాగుందా? చికెన్ నాకు చాలా ఇష్టం కాబట్టి అదే బాగుంది. సో మాకు స్పెషల్ పరిచయం చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి ఫిష్ చేశారు. కాకపోతే మీకు చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ అంటే ఇంకా చికెన్ ఎక్కువ కాబట్టి ఇదే నచ్చింది మీకు. మీకు మాత్రం రెండు నచ్చాయి. రెండు ఇష్టమే. ఓకే. ఇవి వేగిపోయాయి. ఇవి వేగిపోయాయి కదండి. అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. చికెన్ కదా కొంచెం ఎక్కువనే, నాన్ వెజ్ కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే బాగుంటుందంట పేస్ట్. తర్వాత కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు. ఓకే. ఇప్పుడు చికెన్ వేయాలండి. ఓకే. సో చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి వేసేసుకోవడం. ఓకే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టేసేయండి కొంచెం సేపు. ఉప్పు లేదని చెప్పేసి మీ అక్కయ్య గారిని మీకు లేదు లేదు తర్వాత కొంచెం తర్వాత వేస్తారండి. మెల్లిగా కొంచెం ఉప్పు లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను మర్చిపోతానేమోనని, ఇంత ముందు మర్చిపోయింది కదా అందుకోసం అని. ఓకే. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై అయిందండి. ఇది చూద్దామా? చూద్దాం. ఓకే. ఉడికిపోయింది. ఉడికింది కదా. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్. సో ఉడికిన తర్వాత కారం. ఓకే. కొంచెం ఉప్పు. ఓకే. ఉప్పు సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం కలిపిన తర్వాత ఓకే కొంచెం గరం మసాలా పౌడర్. గరం మసాలా. ఓకే. కొంచెం ధనియా పౌడర్. ధనియా పౌడర్. ఓకే. కొంచెం కలపాలండి. ఇక్కడ మేతి చికెన్ అన్నారు, అంటే మెంతి కూర ఎప్పుడు వేస్తారు మరి? ఇప్పుడు లాస్ట్ లో వేస్తే కొంచెం బాగుంటుంది. లాస్ట్ లో వేస్తే బాగుంటుంది. ఓకే. డైరెక్ట్ ఆకులు వేసేస్తున్నారు. ఓకే. సో చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అన్ని వేసేసిన తర్వాత లాస్ట్ మనం మెంతి కూర వేయాలి అంతేనా? అవునండి. ఓకే. చేదు రాదు ఇలా ఆకాకుంటే మరి? ఏం కాదు. ఇప్పుడు కొంచెం సేపు సిమ్ లో ఉంచుతాం కదా మనము. ఓకే. అప్పుడు అది ఉప్పు కారం అదంతా తగిలి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తాం. కొంచెం కొత్తిమీర. ఓకే. ఫైనల్ గా కొత్తిమీర. అయిపోయినట్టేనా ఇది? కొంచెం సేపు సిమ్ లో ఉంచి. మీకు ఇష్టమైన చికెన్ అన్ని కరెక్ట్ గా వేసారా? కరెక్ట్ గా వేసా. బాగుంటుందా? బాగుంటుంది. టేస్ట్ చేయడానికి వెయిటింగ్. కొంచెం సిమ్ లో ఒకసారి మూత పెట్టేసి. ఓకే. కొంచెం సేపు సో 1 మినిట్ అనేది కొంచెం ఉడికిపోయిన తర్వాత, లేకపోతే చేదుగా ఉంటది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆపేయడమే, ఇంకా సర్వ్ చేసేసుకోవడం. చాలా ఫాస్ట్ గా ఈజీగా అయిపోయింది. స్టవ్ ఆరిపేయాలండి ఇప్పుడు. ఓకే. సో బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని రెడీ అయిపోయిందండి మేతి చికెన్. ఓకే. వేడి వేడిగా మేతి చికెన్ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. మేతి చికెన్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ వేసి ఉడకనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతి కూర, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మేతి చికెన్ రెడీ. మేతి చికెన్ తయారీ విధానం కూడా చూసారు కదా. ఓకే. ఇంకా రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, మరి ముందుగా బిందుగా చేసిన కేరళ స్పెషల్ ఫిష్ మొలి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి.
ఎలా ఉంది? అన్ని కరెక్ట్గా వచ్చాయా? మీరు అనుకున్న విధంగా వచ్చిందా? వచ్చిందా? ఓకే. సో బిందు గారు చేసిన టేస్ట్ చేశారు, మరి ఇప్పుడు మంజుల గారు మేతి చికెన్ చేశారు, అది కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మీరు కూడా టేస్ట్ చేయండి. రాజు గారు, ఇక్కడేమో కేరళ స్పెషల్, అక్కడేమో మేతి చికెన్, ఏది బాగుంది? ఫిష్ ఉంది కదండి, సో దానికి కొంచెం గ్రేవీ ఇంకొంచెం డిఫరెంట్గా వస్తే బాగుండేది. జనరల్గా మీరు మొయిలీ అన్నారు కదా, మొలి, సో ఎక్కువ అంటే ఆ గ్రీన్ చిల్లీ స్పైసే వస్తుంది మనకు. అలాగే ఆ గ్రేవీ వచ్చేసి మనకు ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. పెద్దగా మళ్ళీ అంటే మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా యాడ్ కాకుండా వస్తుంది. సో మీరు ముందుగా కొంచెం ఫ్రై చేశారు కదా, అలా కాకుండా మనం డైరెక్ట్గానే వేసుకోవచ్చు. అంటే యాజ్ పర్ అంటే కేరళ సైడ్లో మీరు చేసేది మీన్ మొయిలీ అంటారు కదా అక్కడ, సో అదేనా? అంతే, అది కూడా డిఫరెంట్ రకాలు చేస్తారు. సో ఇది కేరళది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ, సో కాబట్టి దాని గురించి చెప్తున్నాను. మేతి చికెన్ వచ్చేసి కొంచెం మెంతకూర పడితే బాగుంటుంది. మేతి అన్నారు కదా, సో బట్ బాగుంది మేతి చికెన్. మేతి చికెన్ బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ మంజుల గారు. సో మేతి చికెన్ నిజంగా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. సో ఇంత మంచి ఫ్రై ఐటమ్ మీరు మాకు పరిచయం చేసినందుకు కాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి ఈ బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్స్ అండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నిజంగా బిందు గారు మీది కూడా వెరైటీగా కొత్తగా చాలా బాగుంది, డిఫరెంట్ గా. థ్యాంక్ యూ. సో ఇందాక రాజు గారు చెప్పారు కదా, ఆ చిన్న చిన్న అంతే. ఓకే. సో మీకు సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి ఈ గిఫ్ట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేరుశనగ పప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ముందుగా వీటిని నూనె లేకుండా వేయించి ఆ తర్వాత డబ్బాలో కానీ సీసాలో కానీ నిల్వ చేస్తే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. ఈ రోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన రాజస్థానీ బేండి ఫ్రై లోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. రాజస్థానీ బేండి అయినా మనం చేసే ఈ బేండి పల్లీలతో చేస్తాం కదా, క్యాషనట్స్ కానీ పల్లీలతో కానీ, వాటి డీప్ ఫ్రై చేసిన వెజిటబుల్స్ డీప్ ఫ్రై చేయడం అన్నది ఏం చేస్తున్నామంటే మనం దాన్ని పాడు చేసినట్టే. సాధ్యమైనంత వరకు, అంటే నేను ఎప్పుడో తినడం గురించి మాట్లాడలేదండి, రెగ్యులర్గా తీసుకునేటప్పుడు మాత్రం 99% మీరు ఏ వెజిటబుల్ అయినా కూడా డీప్ ఫ్రై చేసుకోకుండా తీసుకుంటేనే బాగుంటుంది. ఈ బెండి చాలా మంచిదండి, చక్కటి పోషక విలువలు ఉంటాయి, ఫైటోకెమికల్స్ ఉంటాయి, అండ్ అందులో ఒక యూనిక్నెస్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ ఫైటోకెమికల్స్ మూలాన మనకు యాంటీ క్యాన్సరస్ గుణాలు కూడా ఉంటాయి. సో అంత చక్కటి వెజిటబుల్ ఈ బెండకాయ. అది త్వరగా కూడా కుక్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇలాంటివి డీప్ ఫ్రై చేసి త్వరగా కుక్ అవుతుందని కాదు, ఈజీగానే చేయొచ్చు కదా. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. సో పాయింట్ ఏంటంటే బెండి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తరచూ డీప్ ఫ్రై చేయొద్దు అనేది పాయింట్. ఇక ఊరించే వంటలో మీరు 2 రకాల నాన్ వెజ్ డిషెస్ చూశారు. మేతి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ బెస్ట్ పద్ధతి ఏంటి తెలుసా తినడానికి? వెజిటబుల్స్తో కలిపి తినడం. ఎందుకంటే వెజిటబుల్స్లో ఉన్న పీచు దానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మేతి చికెన్ అంటారా, మెంతికూరతో చేస్తాం కాబట్టి మరీ మరీ మంచిది. మళ్ళీ చెప్తున్నానండి, చికెన్ కానీ ఫిష్ కానీ ఇప్పుడు గుండె జబ్బుల్లో లేకపోతే ఆల్రెడీ బైపాస్ చేసిన వాళ్ళు ఫ్రెష్గా ఇంటికి వచ్చి ఉంటారు కదా, అంటే హాస్పిటల్ నుంచి 1 వీక్లో డిశ్చార్జ్ అయ్యి అలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చికెను మటను ఫిష్ తినే వాళ్ళకి అలాంటివి ఎక్కువ పెడితేనే మంచిది. ఎందుకంటే బైపాస్ అనేది చాలా మేజర్ ఆపరేషన్ అండి. ఆ బాడీ దాని ఏ మేజర్ అయినా, బైపాస్ అనే కాదు, సపోజ్ నీ ఆపరేషన్ జరిగినా లేకపోతే ఇంకా నీ రీప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది కదా, అలాంటివి జరిగినా, ఏదైనా ఒక మేజర్ సర్జరీ జరిగిందనుకోండి, మనకు ప్రోటీన్ లాస్ ఎక్కువ ఉంటుంది బాడీలో. అంటే రికవరీ పీరియడ్ని తగ్గించాలి అనుకుంటే, త్వరగా మనం రికవరీ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సో ఎక్కడుంది ప్రోటీన్? చికెన్ తీసుకోండి, అలాగే మనకు ఈ ఫిష్ తీసుకోండి, వాటిల్లో ఉంటుంది. మేతి చికెన్ లాంటి రెసిపీ నిజంగా సూపర్, అలాగే మనం నోట్ చేసేసుకొని ట్రై చేసేసుకోవచ్చు. కానీ కేరళ ఫిష్ మొయిలీ ఉంది కదా, ఫిష్ చాలా మంచిదండి యాక్చువల్లీ గుండెకి. టాప్ 10 హార్ట్ అటాక్ ఫైటర్స్లో హార్ట్ అటాక్ రాకముందు వచ్చాక రెండిటికి కూడా బాగా ఉపయోగపడే ఒక పదార్థం ఏంటంటే ఫిష్. కానీ ఫిష్ డీప్ ఫ్రై చేయరాదు. ఫిష్ కూడా కరెక్ట్గా 6 or 7 minutesలో కుక్ అయిపోతుందండి.
మీరు కర్రీ అంతా చేసేసుకొని లాస్ట్లో ఫిష్ వేసి చూడండి, ఆ ఆవిరికి ఆ వేడికినే అది కుక్ అయిపోతూ ఉంటుంది. అంత ఈజీగా సులభంగా కుక్ అయ్యే నాన్ వెజ్ ఐటమ్ ఫిష్షే. ఫిష్ను ప్రాన్స్ అంటే రొయ్యలు. సో ఇలాంటివి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తే మనం పైన టేస్ట్ కోసమనే మనం అర్థం చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు వాడిన ఈ ఫిష్ కర్రీ కాన్సెప్ట్ బాగుంది, కానీ డీప్ ఫ్రై చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు అంటే రాజస్థానీ బేండి ఫ్రై, అది కొంచెం డీప్ ఫ్రై కదా. అవి కాకుండా మేథీ చికెన్, కేరళ ఫిష్ మొయిలీ, అంటే మనం ఫిష్ డీప్ ఫ్రై చేసుకోకుండా చేయగలమా అని ట్రై చేయండి. అలా చేస్తేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. మీరు కనుక ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ మీ వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండ్ అలాగే మనం పార్టిసిపేట్ చేసిన నాన్ వెజ్ స్పెషల్స్ కూడా చాలా బాగున్నాయి కదా. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నాయి. Yes. అండ్ చాలా ఈజీ కూడా. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.